Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కంటికి కనబడని దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒక్కోసారి మన పక్కనున్న వారే దేవుడుగా మారతారు అనడానికి నిలవెత్తు నిదర్శనం ఈ ఘటన. చావుకు దగ్గరైన వారిని కాపాడి ఓ మహిళ వారి పాలిట దేవుడిగా మారింది. ఆమె చూపెట్టిన తెగువ, ధైర్యం, సాహసంతో ముగ్గురు బాలికల ప్రాణాలు నిలిచాయి. నీటిలో మునిగిపోతున్న పిల్లలను బయటికి తీసి వారికి పునర్జన్మనిచ్చింది. ఇంతకేం జరిగింది? మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంజరాయి తండాకు చెందిన బోడ వీరన్న, కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. గత 3 ఏళ్ల నుంచి పట్టణంలోని గౌతమ బుద్ధ కాలనీలో గుడిసె వేసుకుని నివాసముంటున్నారు. కూలి పనులు చేసుకుంటున్న వారు ఎప్పటిలాగే శనివారం పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ముగ్గురు కుమార్తెలు వీరన్న సోదరిని కుమార్తె దుస్తులు ఉత్తుకోవడానికి సమీప క్వారీ దగ్గరకు వెళ్లారు. అక్కడ క్వారీలో ఉన్న నీటి గుంతలో దుస్తులు ఉత్తుకుంటూ ప్రమాదవశాత్తు 4 నీళ్లోకి జారిపోయారు. నీటిలో మునిగిపోతున్న వారు ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే గుడిసెలో నివసిస్తున్న మహిళ నెరసు ఉప్పలమ్మ అక్కడకు చేరుకుంది. క్వారీ గుంతలో మునిగిపోతున్న ముగ్గురు బాలికలను చూసి వెంటనే గుంతలోకి దూకేసి వారిని క్షేమంగా బయటికి తీసింది. వీరన్న 2 కుమార్తెలు, వీరన్న సోదరిని కుమార్తెను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడింది. వీరన్న మరో కుమార్తె అప్పటికే నీటి గుంతలో అడుక్కి వెళ్లిపోవడంతో ఆమె బయటకు తీయలేకపోయింది. చుట్టుపక్కల వారు వచ్చి గాలించగా బాలిక మృతదేహం లభ్యమైంది. చనిపోయిన చిన్నారి 12 ఏళ్ల లిఖితగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉప్పాలమ్మ రావడం 1 నిమిషం లేట్ అయినా ఆమె ప్రాణాలకు తెగించి నీటిలో దిగకపోయినా ఘోరం జరిగిపోయేది. 4 బాలికలు నీటిలో మునిగిపోయేవారు. 3 పిల్లలను కాపాడిన ఉప్పాలమ్మను స్థానికులు, పోలీసులు అభినందించారు. ఏదేమైనా ఉప్పాలమ్మ ధైర్య సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నా పేరు నెరుసులొప్పలమ్మ. ఈ గౌతమ బుద్ధుని కాలనీ 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి గుడిసెలు వేసుకుని. ఈ గుడిసెలలో అందరం ఆ కోరికే పోయి బట్టలు పిండుకుంటాం, తానాలు చేస్తాం, నీళ్ళు సరిపోవని. ఆ పిల్లలు కొంచెం ముందు పోయిర్రు, వాళ్ళు ఆడుకుంటా లోపల పోయిర్రు. నేను బట్టలు తీసుకుని పోయేసరికి వీళ్ళు మునుగుతుంటే నా బట్టలు ఆ బండ దగ్గర పెట్టి ఒక 3 గుంజిన. కేకలేసింది కానీ ఎవరు బలకలేదు. ఇక ఎవరు నా చేతనైనంత గుంజుతానని గుంజలేపు ఒక 3 గుంజిన. ఒక పాప అందకుండా లోపలికి అడుగు పట్టిపోయింది. ఆ పాప చనిపోయింది. ఈతొచ్చిపోయినాయి. ఇక వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేలోపు చనిపోతూ ఉంటారు. నా చేతనైన మందం అందుకుంటే ఆ దేవుడి దయ్యాన్ని బోటుకొని దూకిన మెట్టెలు కూడా అన్ని అల్లనే పడిపోయినాయి. దూకి ఒక 2 మాత్రం జుట్టు, ఒక అమ్మాయిని జుట్టు పట్టిన, ఒక అమ్మాయి ముడేసుకుని ఉంటే ముడి పట్టుకొని 2 గుంజుకొచ్చిన. ఆ 2 గుంజుకొచ్చిన కొంచెం పిల్లగాళ్ళని కొంచెం మీరు పోయి అన్నయ్య వాళ్ళని పిలిగిపోండి అని వాళ్ళని పైకి ఎక్కించిన. ఇంక పోయి వాళ్ళిద్దరిని ఎతికిలాడేటాలకు ఒక చిన్న పాప దొరికింది. ఆ తర్వాత పాప చనిపోయింది అందకుంటా. అంటే మీరు చివరి వరకు కూడా ఆమెను కాపాడదాని ప్రయత్నం చేశారు. ఇంకా వీళ్ళందరూ వచ్చే వరకు కూడా అమ్మాయి కోసం ఎత్తుకుతూనే ఉన్నా. నీళ్ళని ఎనుకునే ఉన్నా, దొరికిద్దేమన్నా. వీళ్ళందరూ వచ్చినాక నా పాప దొరికింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.